గీక్కునే పరిస్థితి మన చంద్రాది. అదే దేనికోసం తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆపండి 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 ఆపండి. మీరు చేసిన డాన్సులు చాలు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను బాగా డబ్బులున్న అమ్మాయిని ప్రేమించాను. మా మామ ఏమో నీకు ఫ్యామిలీ ఉంటేనే నీకు పిల్లనిస్తా అన్నాడు. నాకు ఫ్యామిలీ లేదు, అందుకే మిమ్మల్ని ఫ్యామిలీ లాగా తీసుకెళ్తున్నా. మీరు నన్ను కాసేపు కోఆపరేట్ చేశారనుకో, నేను హ్యాపీగా దాన్ని చేసుకొని సెటిల్ అయిపోతా. మా మామ వాళ్ళ ఇంటికి ఏం చేస్తారు? అమ్మా అయ్యా బాబు అదే చెయ్యొద్దంటున్నా. అమ్మ అయ్యా కాదరా, మీకు దండం పెడతానరా. నువ్వు మా నాన్నరా, నువ్వు మా అమ్మ, నువ్వు నా చెల్లి. ఓకేనా? ఈ క్యారెక్టరేషన్ లోనే ఉండే. సరే తీరా. ఒక్క కొడుకు ఎంత గారాబంగా పెంచుకున్నా. అబ్బా ఇది అమ్మ, ఈ ఇన్వాల్వ్మెంట్ చాలు. ఏం చెల్లి నువ్వు కూడా ఓకేనా? సరేనా? నాకు ఖర్చులకు 200 కావాలి. ఇంకా నువ్వు క్యారెక్టరేషన్ లోకే వెళ్ళలా. ఏదో వంకతో నా దగ్గర డబ్బులు లాగాలని చూస్తున్నావు కదా, నొరికి పోగులు పెడతాను. పర్ఫార్మెన్స్ అయిన తర్వాతే డబ్బులు. ఓకేనా? ఓకే. ఎలా మామ ఇంటికి. हेलो, मैं सेठ चमनलाल बात कर रहा हूँ. हाँ, सर को दिखिंदा? उसको అయ్యా బాబు ఒక 2 రూపాయలు బాంచన్. గారాబంగా పెంచుకున్న డబ్బులే బాబా. అయ్యో చచ్చిన కడుపుతో పుడతా బాంచన్. వీడు పైన పట్టణం లోనలో ఠరం ఉన్నాడు. పద బిడ్డ. ఏం చేస్తున్నారా మీరు? నా పెళ్లికి ముష్టిలాగా డబ్బులు అడుగుతున్నారేంట్రా? అంటే పెళ్లి ఖర్చులు కొంటాయని బాబు. మీ ముష్టి డబ్బులతో పెళ్లి చేసుకున్న కర్మ నాకు లేదు, అర్థమైందా? నాకు పెళ్లి చేసుకున్న కెపాసిటీ ఉంది. మీకు దండం పెడతానమ్మా. కాసేపు క్యారెక్టర్ లో ఉండి నన్ను ఆశీర్వదించండి రా, లేకపోతే నా బతుకు బుగ్గి పాలవుతుంది. రైట్ వెళ్దామా? అంకుల్ అంకుల్ అమ్మా బాబు. ఎవరది? అంకుల్ నమస్కారం. నువ్వా బాబు? అవును అంకుల్. అంకుల్ మా నాన్న, అమ్మ, చెల్లి. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నా బాబు. అదేంటి అమ్మా బాగున్నాం బాబు అని అక్కడికి వెళ్ళకండి. బాగున్నాం బాబు అని ఇక్కడే ఉండండి. బాగున్నాం బాబు. అయ్యో నిలబడే ఉన్నారు, కూర్చోండి కూర్చోండి. ఈయన మా సొంత అన్నయ్యే. సొంత అన్నయ్య. చిన్నప్పటి నుంచి ఏడిపిస్తూనే ఉంటుంది నాకు ఇది. చిన్నప్పటి నుంచి ఏడిపిస్తుందా? అలా చిన్నప్పటి నుంచి అలానే ఏడిపిస్తుంది అంకుల్. అది అదేంటి ఏంటి బాబు ఇది ఇలా కింద కూర్చున్నారు? కదా కదా అంకుల్. అంకుల్ మీ గోడకి పెయింట్ ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. పెయింట్ అది. అవునవును. పైన కూర్చో అంకుల్. ఒక్కసారి చూడండి, సెట్ చేసా. ఓహో సెట్ చేశారా? అవును అంకుల్. బాగుంది బాగుంది. ఏమే ఏమండి? బియ్యంపుల వారు వచ్చారు. టీ కాఫీలు ఏమైనా ఉన్నాయా లేవా? వస్తున్నానండి. త్వరగా వచ్చి. నమస్తే ఆంటీ. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆంటీ నమస్కారం అండి. మీరు ఇన్నిసార్లు నమస్కారం పెట్టకండి. కన్ఫ్యూజన్ లో వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ గుడికి వెళ్తారులే. కాఫీ ఇవ్వచ్చు కదా, ఛాన్స్ అయిపోయినా చూడబట్టి. ఇక్కడ పెద్దని దాంట్లో పోయి ఈ మగ్గులేంటి బాబు? మగ్గులా? అంకుల్ ఒక్క నిమిషం. మా అమ్మ మా నాన్న ప్లేట్ లో తినదు, మా అమ్మ ప్లేట్ లో తినదు, నేను మా చెల్లి ప్లేట్ లో తినదు. అంత పద్ధతిగా నా ఫ్యామిలీ అంకుల్ మాది. చూసావే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హెల్త్ కేర్ తీసుకుంటున్నారు అనమాట. వెరీ గ్రేట్. సిగ్గు పడకుండా తాగండి. సిగ్గు మాకెందుకు తల్లి? నాన్న తల్లి కాదు, ఇది చెల్లెలు లాంటిది. చెల్లెలు. ఓహో నా చెల్లె. అదే బావగారు, మా అమ్మాయి గారాల పట్టండి. అందుకని చెప్పి ఒకటే మాట, దానికి మీరు పాట వచ్చా, నృత్యం వచ్చా అని చెప్పేసి ఇలాంటి మాటలు ఏవి అడగకుండా మీరే చూసుకోవాలి ఏదైనా ఉంటే. ఆటలు మీ బిడ్డకు రాకపోతే మాకు రావా? పూలు గజల కాడ మల్ల పోదమా, మనం మల్ల పోదమా.
ఏంటి బాబు ఇది? కదా అంకుల్, వాళ్ళు సంగీత కచేరీ అంకుల్. మా అమ్మ నాన్నకు సంగీతం అంటే గొంతు కోసుకుంటారు. అమ్మా నాన్న, అంకుల్ కి సంగీతం గురించి ఐడియా లేదు కదా. ఏమండి వీళ్ళని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను పెద్ద మగుళ్ళ చూసినావు, ఇగో సాయిబాబా గుళ్ళ చూసింటావు, దాన్నేమో సిల్కూరు బాలాజీ గుళ్ళ చూసినావు. గుళ్ళోనా? గుళ్ళే కాదు, గుడి బయట. గుడి బయట అంటే వీళ్ళు ప్రదక్షిణలు. నా ఫ్యామిలీ పొద్దు నుంచి రాత్రి వరకు గుళ్ళోనే ఉంటది అంకుల్. వీళ్ళు భక్తితో నా ప్రాణాలు తీస్తున్నారు. ఏం చేయాలి అంకుల్? నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతుడి బాబు, ఇలాంటి తల్లిదండ్రులకు నువ్వు కొడుకుగా పుట్టినందుకు. అసలు ప్రపంచంలోనే ప్రశాంతత అంటే గుళ్ళోనే దొరుకుతుంది. అవునవును. అలాంటి గుళ్ళో వీళ్ళు పొద్దుటి నుండి సాయంత్రం దాకా ఉండాలంటే రియల్లీ యువర్ వెరీ లక్కీ, వెరీ లక్కీ. తినేదానికి ఎవరు పెట్టేది ఉన్నా? అవును అవును, స్వీట్లు ఆ పళ్ళు నెగ తీసుకొచ్చి ఇచ్చేసి. అంకుల్ ఏంటమ్మా? ఈయన మా అన్నయ్యే, సొంత అన్నయ్య. బ్రదరా బొమ్మాలి, బ్రదరా బొమ్మలు ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటది. ఏంటి బాబు ఇది? అంకుల్, మీ గోడకి పెయింట్ ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. ఓ పెయింటా? అన్నయ్య నాకు లడ్డు దొరకలే, నేను పోతా. ఓకేనా? ఇప్పుడు ఉంటా. అంకుల్ అంకుల్ రండి, సెట్ చేసా. మా వాళ్ళకు సీట్ అంటే పిచ్చి. అసలు సీట్ అంటే మోరిలో పడ్డా కూడా తీసి తినేస్తారు. ఆ టైప్ ఆఫ్ మా వాళ్ళు. బావగారు, మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఖాళీ సమయం ఎక్కడిది? రోజు బిజీ. ఇంతకీ ఏ బిజినెస్? బిజినెస్, భక్తి ఆరాధన, భక్తి సాధన. పొద్దు నుంచి రాత్రి ఒక దేవుని దగ్గర భక్తిలోనే ఉంటారు అంకుల్. గాన కచేరీ, సంగీత కచేరీలోనే ఉంటారు. అవునా? అవును అంకుల్. అంటే భజన అన్నట్టు. అంటే మదాకోలంగా చామే ధర్మచేయలే, మదాకోలంగా చామే ధర్మచేయలే. అంకుల్, మీ పెయింట్, ఇంటికి పెయింట్ ఇంత బాగా ఎక్కడి నుంచి చేశారు అంకుల్? ఆ పెయింట్ అది, ఆ పెయింట్ అంకుల్ సెట్ చేశా. సెట్ చేశారండి. సెట్ చేసావా? అవును అంకుల్. అమ్మా అయ్యా ధర్మం చేయండి బాబు. ఎవడరా అదే వేళపాల లేకుండా? ఇదిగో బాబు, నీ దగ్గరుండే ధర్మచ్చాయి, లేకపోతే సప్పుడే కుకో. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. నా కొడుకు ఉత్తోడే అరుక్కుంటాడు అక్కడ. నీ కొడుక? బాబు, నాన్న 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 నువ్వు ఇచ్చిన 200కి 500 యాక్షన్ చెప్తాను మేము ఇక్కడ. ఓ పద్ధతి లేదు, పాడపు లేదు. ఇట్లాంటి ధర్మకారు జరిగారు, నిన్నేం చూసుకుంటాడు? ఏంటి బాబు ఇంత సీరియస్ అయిపోతున్నారు మీ అమ్మ నాన్న? అంటే పక్క మనిషిని ఒక్క మాట అన్నా కూడా మా అమ్మ నాన్న ఓర్చుకోలేరు. మానవత్వం ఇది. నా ఫ్యామిలీ అంకుల్. ఒక్కసారి సరుని పిలిస్తే చూసేసి వెళ్ళిపోతాను. 100%. అమ్మా లక్ష్మి, త్వరగా వచ్చేయమ్మా. లచ్చి, ఓ పిచ్చి లచ్చి, ఇక్కడేం చేస్తారా? ఓ రాహుల్ మావా, ఈసారి పొద్దునొచ్చి గుడికాడికి నన్ను పెళ్లి చేస్తాడా అని చెప్పాడు, అందుకే వచ్చాను. అంకుల్, ఏంటి ముష్టిదాని అంటున్నారు? ముష్టిదాని నా చేస్తున్నారంటే మీరు? అవునా? మరి వీళ్ళెవర్రా? నా అమ్మ నాన్న. అవునా? మీ అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న. రేయ్, తాళి బొట్టు తీసుకొని దాని మెళ్ళో తాళి కట్టు. నేను కట్టా, నేను కట్ట. చంపుతా. ఎల్లో రావే లచ్చి, కట్టు. ఇది టూ మచ్ అంకుల్, దీన్ని కట్టబెట్టడం ఇది కరెక్ట్ కాదు అంకుల్. నేను దీంతో కాపురం చేయ. ఏయ్ ముందుట్రా. కాపురం చేయకపోతే కారం పెడతా, దాన్ని తీసుకెళ్ళు. ఇప్పటి నుంచి మీరు కాదు, మేము చూసుకుంటాం. కాపురం చేయాలి. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే. జడ్జెస్, నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? బెగ్గర చెప్పేవాళ్ళు దొరకలేదా? గుడి దగ్గర బెగ్ చేసేవాళ్ళు. బానే ఉంది, ఓకే. రోజా గారు, టిట్ ఫర్ టాట్ అంటారు కదా, మనం ఒకరిని మోసం చేయాలంటే మనమే మోసపోతాం. బిచ్చగాళ్ళు తీసుకొని వెళ్ళి అమ్మాయిని ఎలాగోలా పటాయించాలనుకున్నాం. వాళ్ళ నాన్న ఇంకా తెలివైనడు. బాగుంది.